వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన నిర్ణయం వచ్చేసిందండి. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు మధ్యంతర భృతి చెల్లింపులు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతి కానుకగా ప్రభుత్వం మధ్యంతర భృతి చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి చెల్లింపులు చేపట్టాలని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు చాలా ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని మద్దతుగా ఉండున్నారు. సో ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ డిమాండ్‌లండి. ఏపీ రాష్ట్ర ఎన్‌జీఓ అధ్యక్షుడు కేవీ శివారెడ్డి మాట్లాడుతూ, పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను ఇప్పటివరకు పూర్తిగా చెల్లించకపోవడం ఆందోళనకరం కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని చెప్పారు. శివారెడ్డి ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ ఎరియర్స్, జీపీఎఫ్ చెల్లింపులు మరియు సరెండర్ లీవ్ బిల్లుల వంటి చెల్లింపులపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని అయితే ఆయన కోరడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వం పనితీరు పట్ల విమర్శన. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు ముందడుగు వేయలేదు అని చెప్పారు. ప్రస్తుతం సానుకూల వాతావరణం. ప్రస్తుతం ప్రభుత్వం స్నేహపూర్వక దృక్పథంతో వ్యవహరిస్తోందని, ఈ మార్పు ఉద్యోగుల వెలుగు చూపించగలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు గతంలోని చీకటి రోజులను మర్చిపోకుండా మంచి భవిష్యత్తు కోసం ఆశావహంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలోని ప్రధాన అంశాలు. గురువారం జరిగిన ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ పెట్టాలని అయితే విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలే అవసరం అని పురుషోత్తం నాయుడు వ్యాఖ్యానించారు. సో మొత్తానికి ఉద్యోగుల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు చొరవ చూపాలని ఏపీ ఎన్‌జీఓ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పణకు ముందు మధ్యంతర చెల్లింపులు చేపట్టాలని, అలాగే పెండింగ్ బిల్లులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం పారదర్శకతను ప్రదర్శిస్తూ ఉద్యోగులను ప్రోత్సహించడంలో ముందుండాలని అయితే ఆశిస్తున్నాము అని రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.